She got 531 marks. She belongs to. Thank you. Thank you. పోటీగా ప్రైవేటు స్కూళ్ళు చాలా ఏ విధంగా ఎదిగిపోయిందనంటే ఒక బిజినెస్ లాగా ఎదిగిపోయింది. ఇటువంటి తరుణంలో గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు ప్రవేశించిన విధంగా ఈ స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి అసలు ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఇంకా చదువులు మానేసే స్టేజ్లో ఉండే పేరెంట్స్ కూడా ఇప్పుడు నాడు నేడు వల్ల ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్లో కూడా సాధించలేనంత మార్కులు సాధించినారంటే ఇది గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి, ఆ పేరెంట్స్ మోటివేట్ చేసిన పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి, టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకా స్టూడెంట్స్ అయితే ఎంత బాగా చదువుకుంటున్నారంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంట్లో ఉండే బాధల్ని పక్కన పెట్టి ఆ స్కూల్లో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉండే విషయాలు ఏమంటే యూనిఫామ్స్ లేదు ఇంతకుముందు. మనం గతంలో చూస్తే 2019 వరకు పిల్లలు ఏదో ఒక అబ్బాయిలనేసి కాదు అమ్మాయిలనేసి కాదు ఏదో ఒక పని చేసుకుంటా కూడా స్కూళ్ళు చదువులు దూరం అయిపోయినారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తున్నారు. 2019 వరకు మనం చూస్తే ఎక్కడో ఒక పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంత ఉత్తీర్ణతకు సాధించి ఇంకోటి మొన్న మనం చూసినాం గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన స్టూడెంట్సే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కూడా పాల్గొన్నారు. ఇది చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. అది ఎవరికి దక్కింది ఆ గౌరవం అంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మాత్రమే దక్కింది. ఆ పేరెంట్స్ మోటివేషను గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, పార్టీ గురించి మాట్లాడకూడదు. కానీ ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్ ఈరోజు ఏం పరిస్థితుల్లో ఉంది, స్టూడెంట్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని పేరెంట్స్ ఇంకా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు లేని విధంగా డోర్లు క్లోజ్ చేసినారనమాట. అడ్మిషన్స్ ఫిల్ అయిపోయిందని చెప్పేసి ఆ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అంజుమన్ కమిటీ వాళ్ళకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. స్టూడెంట్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ధన్యవాదాలు. అంజుమన్ తరహీ చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఇంతకు ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. కరోనా తర్వాత మొట్టమొదటి మెడికల్ క్యాంపు, దాని తర్వాత కానిస్టేబుల్ కోచింగ్, దాని తర్వాత ఈ ఇయర్లో ముఖ్యంగా మా కమిటీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఎవరైతే గవర్నమెంట్ హై స్కూల్స్లో మంచి మార్కులు తెచ్చారో వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదని ఒక థాట్ వచ్చింది. దీంట్లో మైనార్టీలే కాకుండా అందరినీ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళను సత్కరించాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి కన్నన్ కాలేజ్, వర్ధప్ప నాయుడు, కస్తూరిబా, గ్రీన్స్పేట్ హై స్కూల్, పీసీఆర్ స్కూల్, గాండ్లపల్లి హై స్కూల్ మున్సిపల్ స్కూల్, గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూల్, సంతపేట మున్సిపల్ స్కూల్, కట్టమంచి స్కూల్ అండ్ జెడ్పీ స్కూల్ ఉర్దూ యాదమరి, జెడ్పీ ఉర్దూ స్కూల్ పూణేపల్లి వీళ్ళంతా పిలిచి సత్కరించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ సందేశము తప్పకుండా మన అందరికి పేరెంట్స్కి అందరికీ చేరాలి, స్కూళ్ళలో అటెండెన్స్ శాతం పెరగాలి, అక్కడ కూడా మంచి మార్క్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ ఒక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులకు, మా స్టూడెంట్స్కు, వాళ్ళ పేరెంట్స్కు, మీడియా మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. रहमतुल्लाहि व बरकातुहू। आज अंजुमन तरक़ उर्दू ज़िला शाख चित्तूर के जानिब से ये प्रोग्राम मुक़र्रर किया गया कि स्कूल में और कॉलेज में जो नुमाया तौर से जो कामयाबी हासिल किए नंबरात के लिहाज से आज उनको अल्हम्दुलिल्लाह इसमें ताउन करने वाले भी बहुत हमारे हजरात हैं उसमें, इस लिहाज से आज उनको इनामात दिए गए और उनके जो इसमें नुमाया तौर से मेहनत करके आगे बढ़ के अच्छे मार्क लेकर आई हैं, हम उनको भी मुबारकबाद देते हैं और उनके माँ बाप को भी देते हैं। और उसमें असातिज़ा जो मेहनत किए और HM साहब भी जो उसमें ये साथ दिए, हम उन तमाम का क्या शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम। తరఖీ ఉర్దూ ఆధ్వర్యంలో అంటే చిత్తూరు పట్టణంలో కానీ చిత్తూరు నియోజకవర్గము జీడి నెల్లూరు మళ్ళీ యాదమరి మండలం నుంచి 10వ క్లాస్లో 10వ తరగతిలో ప్రతిభ కనిపించినటువంటి 500 మార్కుల పైన సంపాదించిన విద్యార్థులకు ఈరోజు తగిన ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు బహుమతులు ఇచ్చి భవిష్యత్తులో కూడా వాళ్ళు అంటే ఇంకా ఎదగాలనేసి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేసి ఈ అంజుమన్ కమ్యూనిటీ ప్రోత్సహించడమే కాకుండా ఇక్కడ వచ్చి ఈ సమావేశానికి విచ్చేసిన
మన మత పెద్దలు, ముఖ్యంగా చిత్తూరులో పట్టణంలో ఉండే మైనార్టీలు అందరూ ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు అన్ని సదుపాయాలు కానీ, యూనిఫామ్స్ కానీ, ఉచితంగా భోజనాలు కానీ సదుపాయాలన్నీ కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండడమే కాకుండా ఈ పేద విద్యార్థులు అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు మెడిసిన్స్, ఇంజనీరింగ్ ఏం చదివినా ఉచితంగా అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో చదివే విద్యార్థులకు మేము తల్లిదండ్రులకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాము. మీరు కార్పొరేటర్ విద్య అనేసి వేరే చోట చదివించడం కాదు. ఈరోజు ప్రభుత్వ బడుల్లోనే బ్రహ్మాండమైన విద్యను గురువులు కానీ, అక్కడ సదుపాయాలు కానీ కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలనేసి ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ. ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పాఠశాల స్థాయిలో మంచి మార్కులు పొంది ఈ పట్టణ స్థాయిలో ఉండే దాదాపు 15 ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులను ఎంపిక చేసిన వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన ఈ అంజుమన్ కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము పాఠశాల గిరిపేట హెడ్ మాస్టర్ గారిని మాట్లాడేది ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వచ్చే జనరేషన్కి కూడా 9వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే విద్యార్థులకు కూడా ఒక ప్రోత్సాహకంగా ఈ కమిటీ వాళ్ళు ఉత్సాహంగా మొట్టమొదటి ఫలితాలు వస్తానే ఒక హెడ్ మాస్టర్లకు అందరికీ ఫోన్ చేసి ఒక కమిటీని విద్యార్థుల యొక్క వివరాలను సేకరించి ఈరోజు మొట్టమొదటిసారిగా విద్యార్థులను ఎంకరేజ్ చేసేదానికోసము ఈ కమిటీ విద్యార్థులకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీకి మేము మనస్ఫూర్తిగా మా హెడ్ మాస్టర్ల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.